ఫస్ట్ మనకి పుదీనా అనే ఉంది చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ మినిట్స్లో మనం ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మెయిన్గా నేను 3 విషయాల గురించి అయితే నేను మాట్లాడతాను. ఫస్ట్ ఫ్లిప్కార్ట్ మినిట్స్లో ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి మాట్లాడతాను. తర్వాత నేను రీసెంట్గా అయితే ఫ్లిప్కార్ట్ మినిట్స్లో అయితే ఆర్డర్ ఇచ్చాను. కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ క్వాలిటీ ఎలా ఉన్నాయనే విషయం గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. అలానే ఫ్రెష్నెస్ ఎలా ఉందనే విషయం గురించి కూడా ఈ వీడియోలో నేను మాట్లాడతాను. ఫైనల్గా అసలు మనం ఫ్లిప్కార్ట్ మినిట్స్లో ఆర్డర్ ఇవ్వచ్చా లేదా, ప్రైస్లు ఎలా ఉన్నాయి, మనకి వర్త్ ప్రైస్లో ఉన్నాయా లేదా అనే విషయం గురించి ఫైనల్గా నా రివ్యూ గురించి అయితే నేను ఫైనల్గా అయితే మాట్లాడతాను. ఫ్రెండ్స్, అలాగే మనకి 9 రూపీస్కి అయితే కొన్ని కూరగాయలు అలానే మనకి కొన్ని ఫ్రూట్స్ అయితే 9 రూపీస్కి అయితే వస్తున్నాయి. అవి నిజంగానే వస్తున్నాయా, ఆ ప్రైస్కి వర్త నిజంగానే తగ్గించారు లేదనే విషయం గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడతాను. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు ఒక అంచనా అయితే వస్తుంది. అలానే మీరుగా మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో ఒక లైక్ అయితే చేయగలరు. ఈ వీడియో కనీసం ఒక 20 లైక్లను వస్తాయని నేనైతే ఆశిస్తున్నాను. మనకి ఫ్లిప్కార్ట్ మినిట్స్ అంటే ఏం లేదు. మనకి ఫ్లిప్కార్ట్ నార్మల్గా మనం షాపింగ్ చేస్తాం. ఫ్లిప్కార్ట్ యాప్ గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా ఫ్లిప్కార్ట్ మినిట్స్ అని తీసుకొచ్చారు. అంటే మనకి ఏ ప్రొడక్ట్ అయినా కానీ మనకి 10 మినిట్స్లో అయితే డెలివరీ అయితే చేస్తారు. కొన్నిసార్లు 15 మినిట్స్ 20 మినిట్స్ కూడా అవుతుంది. వాళ్ళు మనకి చెప్పిన దాని ప్రకారం అయితే 9 to 10 మినిట్స్లో అయితే మనకి డెలివరీ చేస్తారు ఏ ప్రొడక్ట్ అయినా సరే. ఇది ఓన్లీ కొన్ని సిటీస్లో మాత్రమే వచ్చింది. చెప్పాలంటే మెట్రో సిటీస్లో అయితే వచ్చింది. ఇంపార్టెంట్ మెట్రో సిటీస్లో అయితే వచ్చింది. మన హైదరాబాద్ కానీ లేకపోతే మనకి ఎవరైనా బెంగళూరులో ఉంటే వాళ్ళకి కానీ వేరే స్టేట్లో ఉన్నా కానీ మెయిన్గా మనకి మెట్రో సిటీస్ ఉంటాయి కదా, దాంట్లో తీసుకొచ్చారు ప్రజెంట్ అయితే. తర్వాత ముందు రోజుల్లో నార్మల్ సిటీస్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫ్లిప్కార్ట్ మినిట్స్లో మనకి ఏ ప్రొడక్ట్ అయినా కానీ, మొబైల్ అయినా సరే లేకపోతే గ్రాసరీస్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనకైతే మినిట్స్లోనే మనకైతే డెలివరీ అయితే చేస్తారు. ఈ విధంగా అయితే మనకి ఆల్రెడీ కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. మనకి ఎక్కువ ఫేమస్ చూసుకుంటే మనకి జెప్టో కానీ, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానీ ఇలాంటి యాప్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. దానికి పోటీగా తీసుకొచ్చారు. ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా లైవ్ ప్రూఫ్ అయితే ఫ్లిప్కార్ట్ మినిట్స్లో ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి అయితే మొత్తం మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. మీరు ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన మనకి మొత్తం 4 ట్యాబ్స్ కనబడుతున్నాయి కదా. రెండో ట్యాబ్ మనం చూసుకుంటే మినిట్స్ అని ఉంది కదా, దాని మీద నొక్కాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తే మీ పిన్ కోడ్లో ఈ మినిట్స్ సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే అక్కడ కనపడుతుంది. మీరైతే మినిట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి చూడొచ్చు, మనకి కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే 9 రూపీస్కి అయితే ఇస్తున్నారు. నేను ఇప్పుడు ప్రోడక్ట్ కార్ట్కి ఎలా యాడ్ చేయాలనే విషయం గురించి మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. దాని మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత అక్కడ మనకి యాడ్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ఈ ప్రోడక్ట్ అయితే మన కార్ట్కి అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా మీరు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసి ఉంటే మాత్రం మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది ఖచ్చితంగా దీని గురించి అయితే. అలాగే మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రోడక్ట్ అయితే మనకు 2 క్వాంటిటీ వరకు అయితే ఇస్తున్నారు. ఎందుకంటే మనకి ఆఫర్లో 9 రూపీస్కి ఇస్తున్నారు కాబట్టి మనకి ఓన్లీ 2 ఇస్తున్నారు. మిగతా ప్రోడక్ట్స్ చూసుకుంటే ఇంకా ఎక్కువే వస్తాయి మనకి. అలాగే ఇంకొన్ని ప్రోడక్ట్స్ అయితే మనమైతే యాడ్ చేద్దాం. ఇదొకటైతే యాడ్ చేద్దాం. అలాగే మనకి అక్కడ క్లియర్గా అన్ని కేటగిరీస్ అయితే కనపడుతుంది, మీరైతే గమనించవచ్చు. అలానే మనకి అక్కడ ఫ్రెష్ అని, గ్రాసరీస్ అని, అలానే మనకి ఫార్మా అని, బ్యూటీ అని, హోమ్ అని, ఎలక్ట్రానిక్స్ అని, బేబీ కేర్, ఫ్యాషన్, ఇలాగ అన్ని కేటగిరీస్ అయితే మనకి పైన కనపడుతుంది. దాని మీద నొక్కి మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్కి మీరు కార్ట్కి యాడ్ చేసుకొని మీరైతే అది కొనవచ్చు. నేను అలానే సెర్చ్ చేసి ఎలా కార్ట్కి యాడ్ చేయాలనే విషయం గురించి కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను. క్యారెట్ సెర్చ్ చేశాం కదా, క్యారెట్ ఇప్పుడు మనం సెర్చ్ చేసాను చూడవచ్చు మీరు. ఇప్పుడు క్యారెట్ని అయితే నేనైతే కార్ట్కి అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు ఏదైనా, అలాగే మీకు ఇప్పుడు సపోజ్ రైస్ కావాలనుకోండి, రైస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మనకి చాలా బ్రాండ్స్ నుంచి రైస్ అయితే కనపడతాయి మనకి క్లియర్గా అయితే. ఈ విధంగా మీకు ఏ బ్రాండ్లో కావాలో మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే మీరు సపోజ్ బడ్జెట్లో తీసుకోవాలంటే ప్రైస్ కూడా చెక్ చేసుకొని మీకు ఏది మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రైస్ అయితే తీసుకోవచ్చు. అలానే అన్ని ప్రోడక్ట్స్ అయితే ఈ విధంగా సెర్చ్ చేసి మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో ప్రైజు, ఆ ప్రోడక్ట్ అయితే మీరైతే ఈ విధంగా అయితే తీసుకోవచ్చు ఖచ్చితంగా అయితే. యాడ్ మీద నొక్కామంటే డైరెక్ట్గా కార్ట్కి అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు కార్ట్కి యాడ్ అయింది కాబట్టి ప్రోడక్ట్ నేను ఆర్డర్ ఎలా ఇవ్వాలనే విషయం గురించి ఇప్పుడు మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా అయితే మీరు కార్ట్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు సేల్స్ జరుగుతుంటాయి. అలాంటి టైంలో అయితే కొంచెం ఆఫర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కార్ట్కి యాడ్ అయిన తర్వాత ఇక్కడ కనపడుతుంది కదా, అమౌంట్ కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. అక్కడ మనకి యాడ్ అడ్రస్ అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత యూజ్ మై కరెంట్ లొకేషన్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీరైతే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని చెక్ చేసుకోండి మీ అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదా అని. తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత యూజ్ మై కరెంట్ లొకేషన్ మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత కింద కనపడుతుంది కదా యాడ్ అడ్రస్ డీటెయిల్స్ అని, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ఫస్ట్ అయితే మీ ఫ్లాట్ నెంబర్, హౌస్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే మీ ఫుల్ నేమ్ అయితే, మీ మొత్తం పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా రిసీవ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది.
ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఇచ్చినా పర్లేదు, అది ఆప్షనల్ అనమాట. అంటే సపోజ్ ఈ ఫోన్ నెంబర్ కలవకపోతే ఆ ఫోన్ నెంబర్కి అయితే మనకి కాల్ చేస్తారు. కాబట్టి ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తే ఇవ్వచ్చు. తర్వాత అది ఇప్పుడు మీరు ఇస్తున్న అడ్రస్ హోమా వర్క్ అని అడుగుతుంది. సపోజ్ మీ ఇంటికి ఇస్తుంటే హోమ్ అని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీరు వర్క్ చేసుకున్న ప్లేస్కి ఇస్తుంటే వర్క్ అని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సేవ్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీ అడ్రస్ అయితే సేవ్ అవుతుంది. మీ అడ్రస్ సేవ్ అయిన తర్వాత ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి. అలాగే మీది అంతకుముందు ఫ్లిప్కార్ట్ అడ్రస్ పెట్టుంటే మాత్రం అడ్రస్ అయితే మార్చుకోండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ అడ్రస్ అనేది మనం నార్మల్గా టైప్ చేసి అయితే పెడతాం. ఇది మనకి మినిట్స్ కాబట్టి మన ఇంటి దగ్గరికి వస్తారు కాబట్టి మనం అయితే గూగుల్ మ్యాప్ సహాయంతో అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా అడ్రస్ అయితే. అదైతే నార్మల్గా మనం టైప్ చేసి మీ వీధి నెంబర్ అలానే మీ ఇంటి నెంబరు అలాగే మీ అడ్రస్ అయితే సరిపోతుంది. మీ ఏరియా అడ్రస్ మొత్తం అయితే సరిపోతుంది. వాళ్ళ దగ్గరికి వచ్చి కాల్ చేస్తారు. ఇది అలా అయితే వర్క్ అవుతుంది మనకి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ బేస్ అయ్యి వర్క్ అవుతుంది. వాళ్ళు లొకేషన్ చూసుకొని వస్తారు మనకి డెలివరీ పార్ట్నర్ అయితే. కాబట్టి ఖచ్చితంగా మీరైతే అడ్రస్ అయితే అంతకుముందు ఫ్లిప్కార్ట్లో ఒక అడ్రస్ ఉన్నా కానీ కొత్తగా ఇప్పుడు ఒక అడ్రస్ అయితే ఇవ్వండి. అడ్రస్ ఇచ్చిన తర్వాత ఎలా ఆర్డర్ ఇవ్వాలని మీకు నేను ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను. మీరు అడ్రస్ యాడ్ చేసిన తర్వాత అక్కడ సపోజ్ మీ దగ్గర ఏమైనా సూపర్ కాయిన్స్ ఉంటే, ఈ ప్రొడక్ట్స్కి ఏమన్నా వర్క్ అవుతుంటే పే యూజింగ్ సూపర్ కాయిన్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద అయితే నొక్కండి. నొక్కితే కొన్ని సూపర్ కాయిన్స్ అయితే వర్క్ అయితే అవుతాయి. నొక్కిన తర్వాత కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి. మీరు స్క్రోల్ చేసి చూడొచ్చు మీరు ఇక్కడ ప్రోడక్ట్ మొత్తం ఎంఆర్పి ఎంత అని చూపిస్తుంది. తర్వాత మనకి ఎంత డిస్కౌంట్ వచ్చిందని చూపిస్తుంది. నాకైతే ఇప్పుడైతే నేను ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడు అయితే ఒక 50 రూపీస్ కూపన్ అయితే ఆటోమేటిక్గా అయితే అప్లై అయితే అయ్యింది. మీకు కూడా ఏదన్నా కూపన్ ఉంటే అప్లై అయితే అవుతుంది. మనకి స్పెషల్గా కూపన్ అప్లై చేసుకోవడానికి అయితే మనకి ఇక్కడైతే ఉండదు. ఆటోమేటిక్గా ఏమైనా కూపన్స్ ఉంటే అప్లై అయితే అయిపోతాయి ఆటోమేటిక్గా అయితే. నాకైతే 50 రూపీస్ కూపన్ అయితే వర్క్ అయింది. 300 రూపీస్కి కొంటే 50 అయితే నాకు కూపన్ అయితే ఉంది. ఆటోమేటిక్గా అయితే అప్లై అయితే అయ్యింది. ప్లాట్ఫామ్ ఫీ అయితే మనకి 9 రూపీస్ అయితే వేస్తున్నారు. మనకి డెలివరీ ఛార్జ్ అయితే ఇప్పుడు మనకి ఫ్రీ అయితే పడుతుంది. నార్మల్గా అయితే కొన్నిసార్లు 99కి ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు, కొన్నిసార్లు 199కి ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు, కొన్నిసార్లు మారుస్తూ ఉన్నారు. చెప్పలేము మనం. కొన్నిసార్లు 99కే ఇస్తున్నారు, కొన్నిసార్లు అయితే మనకి 199కి అయితే ఇస్తున్నారు. కాబట్టి ఫ్రీ డెలివరీ కావాలంటే కొన్నిసార్లు మీరు 199 పెట్టి అయితే ప్రోడక్ట్స్ కొనాల్సి ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ సెక్షన్లో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ప్లేస్ ఆర్డర్ ఉంది కదా, దాని మీద నొక్కండి. తర్వాత పేజ్లో అయితే మొత్తం మీ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అలానే మళ్ళీ అమౌంట్ అయితే చూపిస్తుంది. పైన ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా క్లియర్గా అయితే చూపిస్తుంది. అది నేనైతే చూపించలేదు మీకు. పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే చూపిస్తుంది. తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద అయితే నొక్కండి. కంటిన్యూ మీద నొక్కిన తర్వాత మీరైతే గమనించవచ్చు ఇక్కడ మనకి క్లియర్గా అయితే చాలా పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం పేమెంట్ ఆప్షన్ గురించి మీకు క్లియర్గా నేను చెప్తాను. ఫస్ట్ చూసుకుంటే మనకి క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, ఏటీఎం కార్డు కానీ ఇవి మీ దగ్గర ఉంటే మీరు వాటి ద్వారా అయితే పే చేయొచ్చు. కార్డు నెంబర్ ఎంటర్ చేసి తర్వాత కార్డు మీద వ్యాలిడిటీ అయితే ఉంటుంది, దాన్ని ఎంటర్ చేసి సివి అని ఉంటుంది బ్యాక్ సైడ్, దాన్ని ఎంటర్ చేసి పే మీద నొక్కితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. నొక్కితే మీ పేమెంట్ అయితే సక్సెస్ అయితే అవుతుంది. కార్డు ద్వారా అయితే మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. అలానే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ ఉంటే ఖచ్చితంగా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. యూపీఐ నుంచి కూడా పే చేయొచ్చు. అది ఏ యూపీఐ అయినా సరే, అంటే ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఇలా అన్ని యూపీఐస్ అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. యూపీఐ నుంచి అయితే పే చేయొచ్చు. సపోజ్ మీకు ఆన్లైన్లో పేమెంట్ చేసేది ఇష్టం లేదనుకుంటే మాత్రం మీరు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇవ్వచ్చు. అక్కడ ప్లేస్ ఆర్డర్ ఉంది కదా, దాని మీద నొక్కేస్తే వాళ్ళు ప్రోడక్ట్ తీసుకొని మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ చేతికి అమౌంట్ ఇస్తే సరిపోతుంది, లేకపోతే స్కాన్ చేస్తే సరిపోతుంది. సపోజ్ మీకు నమ్మకం లేదనుకుంటే డైరెక్ట్గా మీరైతే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇవ్వచ్చు. లేకపోతే మీ దగ్గర ఏదన్నా ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ ఉన్నా కానీ యాడ్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. నేనైతే నా దగ్గర కార్డు ఉంది, కార్డు యూజ్ చేసి అయితే పేమెంట్ అయితే చేస్తున్నాను. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీకు ఎన్ని నిమిషాల్లో మీ ఆర్డర్ మీకు వస్తుందని క్లియర్గా అయితే అక్కడ చూపిస్తుంది, గమనించవచ్చు. అలానే మనకి మ్యాప్లో కూడా క్లియర్గా అయితే చూపిస్తుంది. మనకి డెలివరీ పార్ట్నర్ అయితే కొంత టైం తర్వాత అసైన్ అయితే అవుతారు. అసైన్ అయిన తర్వాత వాళ్ళ పేరు వస్తుంది ఇక్కడ. అలానే వాళ్ళకి మీరు కాల్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్, డెలివరీ పార్ట్నర్ అసైన్ అయిన తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. వాళ్ళ నేమ్ చూడవచ్చు, మదన్ శివకుమార్ అని వచ్చింది. అలానే మనకి పక్కన ఫోన్ సింబల్ కనపడుతుంది కదా, దాని మీద నొక్కి వాళ్ళకైతే మీరైతే కాల్ చేయొచ్చు. అలానే మనకి అక్కడ ఆల్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద నొక్కితే మనం ఏ ప్రోడక్ట్స్ ఆర్డర్ ఇచ్చామని క్లియర్గా అయితే కనపడుతుంది. మనకి ఎంత అమౌంట్ పడింది, మనం దేని నుంచి పే చేసాం, పేమెంట్ మోడ్ ఏందని అన్ని క్లియర్గా అయితే మనం అయితే చూడవచ్చు. నేనైతే ఇవి 5 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. వచ్చినాక అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. అలాగే మనకి మింట్లీస్ ఫ్రెష్నెస్ ఎలా ఉందనే విషయం గురించి కూడా మాట్లాడతాను. అలా నేను చాలాసార్లు ఆర్డర్ ఇచ్చాను, మనకి ఫ్రెష్గా వస్తాయా లేదా ప్రోడక్ట్స్ అనే విషయం గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరైతే చూడవచ్చు, ఇప్పుడు మనకి ఆర్డర్ ఈజ్ ఆన్ ది వే పడింది కదా. ఇప్పుడైతే వాళ్ళైతే అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు. మీరైతే క్లియర్గా అయితే మ్యాప్లో జూమ్ చేసి ఎక్కడ ఉన్నారని క్లియర్గా చూడవచ్చు. వాళ్ళు మన ఇంటికి వచ్చిన తర్వాత అయితే మన ఏరియాకి వచ్చిన తర్వాత మనకైతే కాల్ చేస్తారు.
ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఇచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ వచ్చినాయా లేదని. అలానే ఫ్రెష్నెస్ గురించి కూడా నేను మాట్లాడతాను. నేనైతే పుదీనా ఇచ్చాను కదా, పుదీనా ఎలా వచ్చిందనే విషయం గురించి కూడా, ఫ్రెష్నెస్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ మనకి పుదీనా అనే ఉంది, చూడవచ్చు. పుదీనా అయితే మనకి ఫ్రెష్గానే ఉంది, మీకు కనపడుతుంది నేనైతే అనుకుంటున్నాను, ఫ్రెష్గానే కనపడుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే బీట్రూట్ అయితే ఉన్నాయి. మనకి బీట్రూట్ కూడా మనకు చూడటానికి అయితే ఫ్రెష్గానే ఉంది. అలాగే ఇది ఆల్రెడీ ప్యాక్డ్ కాబట్టి దీని గురించి పెద్దగా చూపించలేదు, పక్కన పెడదాం. చూడవచ్చు మనకి వంకాయలు కూడా కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి. టైం అయితే ఇప్పుడు సాయంత్రం టైంలో అయితే ఇచ్చాను, నేను 6 గంటల పైన అయితే ఇచ్చాను. అయినా కానీ ఈ టైంలో కూడా కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి. ఇవి మళ్ళీ బీట్రూట్ మనకైతే ఫ్రెష్గానే పంపుతున్నారు. మ్యాక్సిమం టైమ్స్ అయితే ఫ్రెష్గానే వస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ మినిట్స్లో అయితే నేను చాలా రోజుల నుంచి అయితే ఆర్డర్ అయితే ఇస్తున్నాను. కొన్నిసార్లు మాత్రం కొంచెం మనం ఎప్పుడైనా ఆకుకూరలు ఇచ్చినప్పుడు కొన్నిసార్లు మాత్రం కొంచెం వాడిపోయిన అయితే పంపిస్తున్నారు. మ్యాక్సిమం టైమ్స్ అయితే మనకి ఫ్రెష్గానే ఉంటున్నాయి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ. కొన్నిసార్లు మాత్రం కొంచెం ఆకుకూర మనకి వాడిపోయింది అయితే అప్పుడప్పుడు పంపిస్తున్నారు. ఇప్పుడు మనకి ప్రజెంట్ నేను ఈ వీడియో చేసే టైంకి అయితే మనకి రీసెంట్గా 9 రూపీస్కి అయితే కూరగాయలు ఇస్తున్నారు, అలానే మనకి ఫ్రూట్స్ కూడా ఇస్తున్నారు. దాని గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని కూరగాయల మీద మాత్రం కొంచెం ప్రైస్ అయితే తక్కువ ఉందని నేనైతే ఖచ్చితంగా అయితే చెప్తాను. 9 రూపీస్కి వచ్చే కొన్ని కూరగాయల మీద ప్రైస్ అయితే తక్కువ ఉంది. కొన్ని కూరగాయల మీద మాత్రం అంత తక్కువ ఏం లేదు. 9 రూపీస్కి ఇచ్చినా కానీ అవి మార్కెట్ ప్రైస్ కూడా 9 రూపీస్కే ఉంటున్నాయి. కొన్ని కూరగాయలు మాత్రం మనకి తక్కువగానే వస్తున్నాయి ఖచ్చితంగా అయితే. అలాగే మనం ఫైనల్గా ఫుల్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఫ్లిప్కార్ట్ మినిట్స్లో మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు లేదా ప్రైజ్లు ఎలా ఉన్నాయనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనకి కూరగాయల్లో మాత్రం 9 రూపీస్కి అయితే ఇస్తున్నారు కూరగాయలు అయితే. ఇది ఒక మంచి విషయం, ఎందుకంటే మనకి కొన్ని కూరగాయల మీద మాత్రం ఖచ్చితంగా 9 రూపీస్కి ఇస్తున్నారు కాబట్టి లాభం అయితే వస్తుంది. అలానే కొన్ని ఫ్రూట్స్ మీద కూడా మనకి మ్యాంగో మీద ఇస్తున్నారు ప్రజెంట్ అయితే. కొన్ని ఫ్రూట్స్ మీద కూడా 9 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా అది కూడా ఒక మంచి విషయమే. మీరు కూరగాయల ఫ్రూట్స్ కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. అలాగే గ్రోసరీస్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనకి ప్రైస్లు అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి, ఎందుకంటే మనకి 9 మినిట్స్లో ఇస్తున్నారు కాబట్టి ప్రైస్లు అయితే మనకి కొంచెం ఎక్కువే ఉన్నాయి. మార్కెట్ ప్రైస్తో కంపారిజన్ కానీ కొంచెం ఎక్కువే ఉన్నాయి. కొన్నిసార్లు మనకి సేల్స్ జరిగినప్పుడు ఏదో ఒక పేరు పెట్టి సేల్స్ అయితే రన్ చేస్తున్నారు దీంట్లో ఫ్లిప్కార్ట్ మినిట్స్లో కూడా. అలాంటప్పుడు మనకి ప్రైస్లు కొంచెం తక్కువకు వస్తున్నాయి. అలాగే డెలివరీ టైం గురించి మాట్లాడుకుంటే మనకి అక్కడ చూపించిన టైంకి అయితే మ్యాక్సిమం అయితే రావట్లేదు, లేట్గానే వస్తున్నారు. అది కూడా మీరు గమనించగలరు. అక్కడ 9 మినిట్స్ మనకి పడినప్పుడు 9 మినిట్స్కి అయితే రావట్లేదు, 15 మినిట్స్ 20 మినిట్స్ కూడా పడుతుంది కొన్నిసార్లు. డెలివరీ అయితే ఆన్ టైం అయితే ప్రజెంట్ అయితే లేదు. నేను చెక్ చేసిన దాన్ని బట్టి నేను ఒక 20-30 ఆర్డర్లు అయితే ఇచ్చాను. ఖచ్చితంగా డెలివరీ అయితే మనకి ఆన్ టైం అయితే రావట్లేదు, అది కూడా మీరు గమనించగలరు. ఏదన్నా ఆఫర్స్ ఉన్నప్పుడు లేకపోతే కూపన్స్ ఇస్తున్నారు, అంటే నాకైతే 299 రూపీస్కి కొంటే 50 రూపాయల కూపన్ అయితే ఇచ్చారు. అలాంటి టైంలో కూడా మీ అకౌంట్లో ఏదైనా కూపన్ ఉంటే అలాంటి టైంలో అయితే మీకు ఎక్కువ యూజ్ అయితే అవుతుంది. నార్మల్ టైంలో మీకు కూపన్స్ లేవు, ఆఫర్స్ కూడా ఏమి లేవు అనుకుంటే మాత్రం ఆ టైంలో స్కిప్ చేయండి. ఎప్పుడన్నా ఆఫర్స్ వచ్చినప్పుడు అలానే ఏమైనా కూపన్స్ మీ అకౌంట్కి యాడ్ అయినప్పుడు మాత్రం ఇచ్చుకుంటే కొంచెం మనీ అయితే లాభం అయితే అవుతుంది. అలాంటి టైంలో అయితే మీరైతే ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు ఫ్లిప్కార్ట్ మినిట్స్లో ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.